హలో అందరికీ ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ పలావ్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలాగే మీలో ఎంతమందికి పన్నీర్తో చేసిన రెసిపీస్ ఇష్టమో కామెంట్ చేయండి. పన్నీర్ బిర్యానీ కంటే పన్నీర్ పలావ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది. దీనికి ఏ కాంబినేషన్లో బిర్యానీ గ్రేవీ కానీ అలాగే పెరుగు రైతా కానీ ఏది అవసరం లేదు, ఉత్తగానే అలా తినేయవచ్చు, అంత బాగుంటుంది. సో ముందైతే దీనికోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. అలాగే కాజు, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కోసం పన్నీర్ ముక్కలు, అలాగే రైస్ కోసము బిర్యానీ రైస్ని అంతా కడిగి పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కాజులు వేసుకోవాలండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో కాజులు మంచిగా వేగిపోయిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని ఇందులోనే పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. పన్నీర్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. పన్నీర్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇందులో మరికొద్దిగా నూనె యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులో మరికొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా నూనెని యాడ్ చేసుకోవాలండి. సో తర్వాత ఇందులోకి మసాలా దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. షాజీరా, లవంగ, అలాగే దాల్చిన చెక్క, తర్వాత ఇలాచి, బిర్యానీ ఆకు, మన దగ్గర ఎటువంటి మసాలా దినుసులు ఉన్నాయో బిర్యానీ మసాలా దినుసులు అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తరుగు కొద్దిగా, అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, బీన్స్. సో మీకు ఆలు ఇష్టం ఉన్నట్లయితే ఆలు ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. సో మనం చేసేది పన్నీర్ పలావ్ కాబట్టి ఇందులో కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ టమాటాతో సహా. సో అన్నీ కూడా సమపాలన ఈక్వల్ సైజులో కట్ చేసుకొని మంచిగా గిన్నెలోకి వేసేసుకొని వేయించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, టేస్ట్ సరిపడా కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ముక్కలతోని ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. సో నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. జనరల్గా పలావ్ బిర్యానీలు అంటే బాస్మతి రైసే అంటారు కదా. ఒకవేళ మీ దగ్గర నార్మల్ రైస్ ఉంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తో చేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పి సో రైస్ కూడా వేసేసి రైస్తోని ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రైస్ వేసాం కాబట్టి మరికొద్దిగా సాల్ట్, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని రైస్తోని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని యూజ్ చేశానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత మీద నుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు, ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నానండి. సో బిర్యానీలో పెరుగు యాడ్ చేస్తాము, పలావ్లో నిమ్మకాయ రసం యాడ్ చేస్తాము. అలాగే కాజు ముక్కల్ని కూడా వేసేసుకొని 15 నుంచి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ పలావ్ని కుక్ చేసుకోవాలి. అంటే కొద్దిగా పలావ్లో వాటర్ ఉన్నప్పుడే మధ్యలో ఒకసారి మూత తీసేసి మరలా ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ విత్ పన్నీర్ పలావ్ రెడీ అండి. దీని రైతాతో కానీ గ్రేవీతో కానీ తినాల్సిన అవసరం ఏం లేదు. అలా వేడివేడిగా పక్కన సలాడ్ పెట్టుకొని తింటుంటే ఎంత తింటామో లెక్కన లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఏదైనా ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు వెజ్ తినే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి. అలా కొడితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. నేను కలుస్తాను వరకు మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.